నారాయణమూర్తి గారు ఓకే, మీ వెర్షన్ మీరు చెప్పారు, వాళ్ళ వెర్షన్ వినివ్వండి, వాళ్ళ వెర్షన్ కూడా వినండి. నీ శోకండాలు, నీ ఆర్తనాదాలు, ఒకప్పుడు నువ్వు చేసిన వికటాటహాసాలు, నీ కోతలన్నీ మేము విన్నాం. ఇక నువ్వు ఆగుగా. నీకు ఒకటే సలహా చెప్తున్నాం, నీకు చట్టబద్ధ పాలన కావాలి, బీహార్ కాకూడదు, ఆంధ్రప్రదేశ్గా ఉండాలి. వెళ్ళు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసులు పెట్టు. నీ దగ్గర సాక్ష్యం ఉన్నాయిగా, వీడియో సాక్ష్యాలు కనపడుతున్నాయి కదా, వెళ్ళి కేసులు పెట్టు. మా ప్రభుత్వం వచ్చిన్నది కదా, మేము చట్టబద్ధమైన విధంగా చర్యలు తీసుకుంటాం. ఎవడో చేస్తే జగన్ రెడ్డికి ఏంటి సంబంధం అన్నప్పుడు ఇక్కడ ఎవడో చేస్తే అది ప్రభుత్వానికి అసలు ప్రభుత్వం ఇంకా ఇక్కడ ఏర్పడలేదు. ఏర్పడే ప్రభుత్వాన్ని అప్పుడే అంటే కట్టేస్తున్నావు. నీ ఏడుపు అప్పుడే కనపడుతుంది. అధికారులు ఎలా ట్రాన్స్ఫర్ చేశారు? ట్రాన్స్ఫర్ అయ్యారు. నువ్వు వింటూ నేర్చుకుంటే నీకు అర్థం అవుతుంది. నువ్వు దిక్కుమాల లాజిక్ మాట్లాడబాక. అక్కడ అధికారులు ఎందుకు ట్రాన్స్ఫర్ లాజిక్ మాట్లాడబాక. వాళ్ళు చేసుకున్నారా? ఈ పనికి మాలిన మాటలు మాట్లాడుతూ నేను, మీరు దిక్కుమాలను మాట్లాడుతున్నారు, నేను పనికి మాలిన మాట్లాడుతాను. నేను నీకంత సందేశం శాంతిప్రసాద్ గారు మీరు పెద్ద అయినా రకంగా వింటాను. నేను ఆపుతాను ఆయన. నారాయణమూర్తి గారు ఆయన కంప్లీట్ చేయనివ్వండి. ఎందుకు అనవసరంగా పర్సనల్ గా వెళ్ళడం? మీరు వెయిట్ చేయండి, నేను ఇస్తాను. శాంతిప్రసాద్ గారు అంటే మీ జవహర్ రెడ్డి లేదని మీకు ఏడుపా? మీ జవహర్ రెడ్డి ఉంటే ఇంకో రకంగా ఉంటుంది కానీ మీ ఆనందమా ఏంటి? మీ బాధ ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు కదా. సరేనండి, వాళ్ళ ఇష్టం లేండి. ఇప్పుడు ఎందుకు దాని గురించి పంచాయతీ ఎందుకు? సరే, వాళ్ళ ఇష్టం కదా, వదిలేయండి. మీకెందుకు ఇంక లేనప్పుడు? మీరే లేరు, మీకు సిఎస్ గురించి మీకెందుకు? ప్రభుత్వం ఏర్పాటు ఎలక్షన్ కమిషన్ ఇంకా ఆధ్వర్యంలోనే జరుగుతుంది. నువ్వు కొద్దిగా తగ్గు. పాలన అంటే ఏంటో తెలియని మీకు, 5 సంవత్సరాల పాటు పాలన చేయను మీకు, అసలు అమరావతి రైతుల మొహం చూడని మహిళలు ఎంత హింసించి మహిళ స్నానం చేస్తున్న డ్రోన్ షూట్ చేసిన పోలీసులు మీరు ఏ రోజు మాట్లాడారు? గుండెల మీద తన్నారు, పొత్తి కడుపు తన్నారు. మానవ హక్కులు గుర్తురాలా మీకు? ఈ రోజు ఏడుస్తున్నారు. ఏడుపు మొహాలు పెట్టి టీవీల ముందుకు వచ్చి ఏడుస్తున్నారు. నీకు 175 నియోజకవర్గాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుడివాడ, గన్నవరం, నగరి, మహా అయితే బందరు 4 నియోజకవర్గాల్లో కనపడుతుంది. ఈ 4 నియోజకవర్గాల్లో ఎక్కడ? అందరిలో బందర్ అంతా అల్లరు లేవు, గన్నవరం అంతా అల్లరు లేవు, గుడివాడ అంతా అల్లరు లేవు, నగరిలో కూడా ఎక్కడ అల్లరు లేవు. కేవలం ఒక ప్రాంతంలో దాన్ని మరణ హోమం అంటావా? దాన్ని బీహార్తో పోలుస్తావా? సిగ్గు శరాలు ఉండద్దు మీకు అసలు ఆ రకంగా పోల్చడానికి. ఏ నోటితో మాట్లాడుతున్నారు మీరు? అసలు అక్కడ భౌతిక దాడి జరగలేదు కదా. అక్కడ వ్యక్తులు వచ్చి భావోద్రేకంతో కొంతమంది కార్యకర్తలు చేస్తున్నారు. ఇప్పుడు గురుమూర్తి చదివినిపించాడు కదా చంద్రబాబు నాయుడు గారు, ఏమని పిలిపించారు? పవన్ కళ్యాణ్ గారు చనిపోయాడు. ఊరకొక్కలు దూరతాయి దూరినట్టుగా తలుపులు తీస్తే వీడియో పంపించనా? చంపేశారు. మీరు అతను ఆపుతారా లేదా? ఒక్క నిమిషం అండి. నారాయణమూర్తి గారు పోలీస్ కేసు మీకు ఇస్తాను. శాంతిప్రసాద్ గారికి పోలీస్ కేసు పెట్టుకో. పోలీస్ కేసు పెట్టుకో చేత కదా. పోలీసు అంటే మర్చిపోయారా? శాంతిప్రసాద్ గారికి పోలీసు అంటే మర్చిపోయారా మీరు? ఒకటే చెప్తున్నాం మీకు. ఒక్క నిమిషం అండి నారాయణమూర్తి గారు. చట్టపరంగా మీరు కేసులు నమోదు చేయించండి. చట్టపరంగా ప్రభుత్వం వాడి మీద చర్యలు తీసుకోకపోతే అప్పుడు నిలదీయండి. అసలు ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు కాకుండానే గగ్గోలు పెడతామేంటి, గుండెలు బాధపడమేంటి, ఈ రకంగా శోకండాలు పెడతామేంటి? ముందు మీరు అక్కడ సజీవ సాక్షులు కనబడుతుంది కదా వీడియోలో. అక్కడ ఎక్కడా కూడా భౌతిక దాడులు చేస్తారని కనబడుతుందా? మహా అయితే ఏం చేశారంటే కోడిగుడ్లు ఇచ్చారు. అది ఎవడి మీద పడియో తెలియదు. రాళ్ళు ఇచ్చారు అనుకుందాం ఉదాహరణకి, అది ఎవడి మీద పడియో తెలియదు. కానీ కాకినాడలో జన సైనికులు మహిళల్ని
దొంగలు పట్టుకొని గుళ్ళో దాక్కున్న వాళ్ళ మీద కొడతాను ట్రై చేశారుగా ఎవరో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ రోజు జగన్ రెడ్డి ఎవరో స్టేట్మెంట్ ఇచ్చాడా? ఈ రోజు గురుమూర్తి సరి వినిపించాడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్ ని. నిన్న మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మాకు విద్వేషాలు ఉండవు, దాడులు ఉండవు, మేము ప్రతి దాడులు చేయమని. ఆ మాత్రం సిగ్గు శరం ఉన్న స్టేట్మెంట్ జగన్ రెడ్డి నోటేమట ఒక్క స్టేట్మెంట్ వచ్చిందా? ఒక్క స్టేట్మెంట్ వచ్చిందా? వస్తే మాట్లాడు. సిగ్గు శరం లేకుండా ఈరోజు డిబేట్ లోకి వచ్చి ఇది నువ్వు చట్టబద్ధంగా కేసులు పెట్టు, మేము ఆ కేసులు విచారణ చేయకపోతే అప్పుడు వచ్చి మాట్లాడు. చెప్తాడు. ఓకే నారాయణమూర్తి గారు ఆయన చెప్పింది ఏంటి? మీరు కేసు పెట్టండి, దాని మీద వాళ్ళు పట్టించుకోకపోతే ఖచ్చితంగా అప్పుడు వచ్చి మాట్లాడండి అంటున్నారు. ఓకే, దాడులు ఎవరు చేశారో ఏంటో మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి, మీరు కేసులు పెట్టండి. కేసులు పెట్టమన్నారు, కేసులు తీసుకోలేదు. గవర్నర్కి ఇచ్చాము, డీజీపీకి ఇచ్చాము. ఇది ఎక్కడ వాదన అండి? అడ్డుకున్న వాదన. ప్రజలను చంపుతాం మేము, కేసులు జగన్ రెడ్డి